ఇక 4వ రోజు బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెల్ల రేషన్ కార్డుల జారీ, భూ వివాద అంశాలు క్వశ్చన్ అవర్లో సభ ముందుకు వచ్చాయి. అదే సమయంలో స్పీకర్ అయ్యన్న ప్రశ్నలు వేసిన సభ్యులు సభకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సెషన్లో మొదటి 6 ప్రశ్నలు వాయిదా పడడంపై ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. మొదటి ప్రశ్నగా 7వ ప్రశ్న రావడం ఏంటని పెదవి విరిచారు. అలాగే 2 ప్రశ్నలు వేసి సభకు హాజరు కాని వైసీపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే 3 ప్రశ్నలను వాయిదా వేయాలని కుటుంబ సభ్యులు స్పీకర్ కోరారు. ఇక 6వ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సభలో మంత్రి అందుబాటులో లేకపోవడం, మంత్రుల సమయానికి అసెంబ్లీకి రాకపోవడంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 4-3 ఈ ప్రశ్న కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 638 పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి గారు వారు కూడా సభ్యులు రాలేదు. దీంట్లో ఆన్సర్గా నేను అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 479 సత్యప్రసాద్ గారు. క్వశ్చన్ నెంబర్ 552 మంత్రులు ఇంటే మంత్రులు ముందుగా వస్తే తప్పే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 543 ఈ ప్రశ్న కూడా తల్లికి వందనం పథకంపై త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఘటనపై కూడా మండలిలో చర్చించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. ప్రజలకు తాము జవాబుదారీగా ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనపై పూర్తిగా చర్చ జరగాలన్నారు. ప్రశ్న అడిగి పారిపోవడం ప్రతిపక్షానికి అలవాటైపోయిందని లోకేష్ ఎద్దేవా చేశారు. చెప్తారు, సత్యదూర మాటలు చెప్పి బయటకు వెళ్తారు. సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన ఉంది. ఇది ఇక్కడున్న మెంబర్లు కాదు అధ్యక్ష, బయట ప్రజలకు మేము సమాధానం చెప్పాలి. అధ్యక్ష 2014 నుంచి 19 గురించి మాట్లాడారు అధ్యక్ష. అమర్నాథ్ గౌడ్ హత్య గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఎట్లా ఒక బీసీ కుర్రోడిని ఎంత దారుణంగా చంపేశారు మాట్లాడదాం. అనంతబాబు ఎమ్మెల్సీ సభ్యుడు ఒక దళితుడిని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేశారు, అది కూడా మాట్లాడదాం అధ్యక్ష. వీఆర్ రెడీ టు డిస్కస్. ప్రతిపక్షాలు చెప్పేసి పారిపోతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ మేడం మెంబర్ ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, రిప్లై ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. సభ్యులకే కాదు ప్రజలు కూడా మేము జవాబుదారు ఉండాలి. గౌరవ మేడం గారిని పూర్తి చేయాలి. అవకాశం మీరు ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష.